హాయ్ అండి. హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు జాబ్స్ వచ్చాయి కదండి. అవి ఒకసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్కి అంటే డిస్ట్రిక్ట్ జాబ్స్ వచ్చినాయి కదా, వాటి గురించి చెప్తున్నా నేను. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 859 కదా. దీని గురించని నేను నోటిఫికేషన్ సిలబస్, నోటిఫికేషన్ వీడియోస్ చేశాను చూడండి. అంటే స్ట్రాటజీ ఏంటి, ప్లాన్ ఏమన్నా ఉందా చెప్పమని అంటున్నారు. ప్లానింగ్ ఉంటే చెప్పండి అంటున్నారు. అసలు ఎలా చదవాలి, మనం ఎలా చదివితే మనం క్రాక్ చేయగలమని ఒక డౌట్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అయితే అందరు చదువుతారు, కామన్. అంటే చదవడం వేరు, ఒక ప్లాన్తో చదవడం వేరు. ఏదో చదివేస్తున్నామంటే అది అవ్వదండి. ఏదో ఒక మీకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి, మీకంటూ ఒక గోల్ ఉండాలి, కన్ఫామ్గా నేను చేయగలను అనే పట్టుదల ఉండాలి. లేకపోతే వేస్ట్ అండి. ఏదో చదువుతున్నా కదా, స్టడీ హాల్కి వస్తున్నా, వెళ్తున్నా, లైబ్రరీకి వెళ్తున్నా, ఇంట్లో వాళ్ళకి మంచిగా చదువుతున్నా అని చెప్తున్నా, తర్వాత టైంపాస్ చేస్తున్నా అంటే నడవది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తారో మనకు తెలుసు, మన ఒక్కరికే తెలుసు. ఎంత కష్టపడి, ఎంత పెట్టి, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి, ఎంత ఇబ్బంది అవుతున్నా సరే మన కోసం మనీ ఎఫర్ట్ చేసి ఎంత చేస్తారనేది మనకే తెలుసు. అంటే మన అమ్మ నాన్న మనకి పెట్టినంత ఎవరికి పెట్టరు కదా. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని మోసం చేయకుండా మనకంటూ ఒక గోల్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనకంటూ ఒక గోల్ని సెట్ చేసుకొని ఏదో ఒక జాబ్ కొట్టుకొని మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అయితే ఈ హైకోర్టుకి ఎలా చదివితే బాగుంటుందంటే, అంటే నేను మీకు చెప్పేంత కాదు కానీ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఒకసారి చూడండి. ఫస్ట్ టైం టేబుల్ ఉండాలండి. టైం టేబుల్ అవసరమా అంటే అవసరం. ఎందుకంటే మనం ఏం తెలియకుండా ఏదో చదువుతున్నామంటే మనకు కరెక్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. మనకి ఇప్పుడు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, మనకి ఇచ్చిన డేట్ అయితే ఇంక ఇవ్వలేదు, ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో ఉంటుందని చెప్పారు. నేను చెప్పేది హైకోర్టు జాబ్స్ గురించి అని. తెలంగాణ రిక్రూట్మెంట్ మొన్న వచ్చింది కదా రీసెంట్గా, అది. ఇప్పుడు జనవరి ఇవాళ డేట్ ఎంత, 22నా. ఇవాళ నుంచి చూసుకున్నా మనకి ఫెబ్ ఉంటుంది, మార్చ్ ఉంటుంది. ఇక ఏప్రిల్లో ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము. ఫస్ట్ వీక్ ఉండొచ్చు, సెకండ్ వీక్ ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. కాబట్టి మనం ఏప్రిల్ని కౌంట్ చేయకూడదు. మనకి మన చేతుల్లో ఉన్న డేస్ ఏంటంటే 60 days. ఇవి మాత్రం పక్కా. మనం మన ఎగ్జాక్ట్గా తెలిసింది మాత్రమే పెట్టుకోవాలి. ఇందులో ఎండింగ్ ఉంటుందా అంటే ఎండింగ్ ఉన్నప్పుడు మిగిలిన టైంలో మళ్ళీ రివైజ్ చేసుకోవడం అది వేరే పర్స్పెక్టివ్. కాబట్టి ఇప్పుడున్న మన చేతిలో ఉన్న 60 days మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎంత వాడుకుంటున్నాం అన్నది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్సిమం మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చదవడానికి ట్రై చేయండి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఒక పెన్ను పేపర్ పట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా పెన్ను పట్టుకోవాల్సిందే. ఎంత టైం ఉంటుంది చూసుకోవాలి, నువ్వు ఎన్ని అవర్స్ చదవగలవు చూసుకోవాలి, పక్కా చూసుకోవాలండి. ఇప్పుడు ఒకరోజు 2 గంటలు చదువుతాను, ఇంకో రోజు 10 గంటలు చదువుతాను, ఇంకో రోజు అసలు చదవను అంటే కుదరదు, వేస్ట్. అలా చదివితే వేస్ట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకరోజు చదివి ఒకరోజు చదవకుండా ఉండడం అనేది మనకి ఈరోజు చదివింది రేపే గుర్తుండదు, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తే గుర్తుంటుందా? అస్సలు ఉండదు. కాబట్టి మనం డైలీ 5 గంటలు చదువుతాను నేను డైలీ అంటే 5 గంటల్లో నీకున్న టైంని 5 గంటలైనా సరే రోజు చదవడం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనకి ఎంత టైం ఉందో చూసుకోవాలి, ఎలా మనం చదవాలి ఒకసారి ఎనాలిసిస్ చేసుకోవాలి. మనకి సిలబస్ ఎంత ఉందో చూసుకోవాలి, నీకు టైం ఎంత ఉందో చూసుకోవాలి. స్కోరింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్, స్కోరింగ్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీకున్న 2 monthsలో ఫస్ట్ కాంచి నేను చదువుతా అంటే కుదరదు. నీకు ఎక్కువ స్కోర్ అంటే ఇప్పుడు మనకి టైం 1 year ఉందనుకోండి, మెల్లగా ఒకటి చదువుకుంటూ ఒకటి వెళ్ళొచ్చు. కానీ మనకు ఉన్న టైం 2 months. 2 monthsలో నువ్వు
ఏ అంటే ఎంత చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. హై స్కోర్ అనేది ఫస్ట్ చదవాలి. అలా చదివితేనే నీకు జాబ్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి, సిలబస్ చూసుకోవాలి, అందులో ఎంత టైం ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నీకు 10 గంటలు చదువుతావా అంటే రోజు కంపల్సరీ 10 గంటలు నువ్వు చదవాల్సిందే, చదవాలి, అలా ఉండాలి. తర్వాత లేదు నాకు 6 గంటలే కుదురుతుందంటే నువ్వు 6 గంటలే చదువు. 6 గంటలలో నువ్వు ఎలా చదవాలన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒకసారి. మనకి టైం టేబుల్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకి హైకోర్టులో ఏముంది, జీకే 60 మార్క్స్ ఉంది కదా, ఇంగ్లీషు 40 మార్క్స్ ఉంది, అవునా కదా, 100 మార్క్స్. అంటే జీకే 60, ఇంగ్లీష్ 40. ఇంగ్లీష్ 40 కాబట్టి ఇంగ్లీష్ మీకు ఖచ్చితంగా డైలీ 2-3 అవర్స్ పక్కా పెట్టండి, దానికోసం కేటాయించండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకి తెలిసిన అంటే బేసిక్ లెవెల్లోనే అడుగుతాడు, హై స్టాండర్డ్లో అడగడు, లేదా ఈజీ టు మోడరేట్ అడుగుతాడు తప్ప హెవీగా ఎక్కువ అడగడు ఇంగ్లీష్లో. కాబట్టి నీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్కి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంగ్లీష్కి ఫోకస్ చేసిన తర్వాత జీకేలో కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఎంత చదవాలంటే 6 మంత్స్ పక్కా చదవాల్సిందే. ఇంకా నీకు టైం ఉంది అనుకుంటే వెనక్కి వెళ్తూ ఉండండి. అంతేగాని ఇప్పుడున్న 6 మంత్స్ చదవకుండా ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి చదువుతా అని కూర్చోకండి. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు. అంటే మన టైంని బట్టి ఎంత చదవాలో అంత చదివితేనే బాగుంటుందని నేను చెప్తున్నాను. తర్వాత 2-3 అవర్స్ ఇంగ్లీష్కి పెట్టుకున్నాం కదా, అయితే ఫస్ట్ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయండి 20 మినిట్స్, తర్వాత ఎక్సర్సైజ్ 20 మినిట్స్ చేయండి, లేదా వాకింగ్కి వెళ్ళండి, లేదా యోగా చేయండి. మెడిటేషన్ అయితే పక్కా చేయండి. తర్వాత ఒక 1 అవర్ని సెల్ఫ్కి నువ్వు ఇచ్చుకుంటేనే కదా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎన్ని గంటలైనా నీ మైండ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. లేవగానే వాటర్ లీటర్ తాగండి ఖచ్చితంగా. అంటే పావుగంటకు ఒక గ్లాసు, పావుగంటకు ఒక గ్లాసు, అలా అయినా సరే గంటకు ఒక గ్లాసు, గంటకు ఒక గ్లాస్, అలా అయినా తాగండి. పర్ డే 3 లీటర్స్ మినిమం తాగాలి మనం. కాబట్టి హైడ్రేట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ వాటర్ కూడా తాగడం కూడా మన టైం టేబుల్లో ఒక భాగంగా ఉండాలి. తర్వాత ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ట్రై చేయకండి. ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ పెట్టుకోకండి. అంటే దానివల్ల హెడేక్ రావచ్చు, ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మన మైండ్ రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, మొద్దు వారిపోతుంది, నిద్ర వస్తుంది, ఇంకా పడుకోవాలనిపిస్తుంది, చదవలేం. కాబట్టి మన మైండ్ కొంచెం రిలాక్స్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అంటే వాటర్ తాగాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, మెయింటెనెన్స్ అనేది ఉండాలి, పక్కా ఉండాలి. తర్వాత ఇప్పుడు జీకే ఉంది కదా, జీకేలో కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కదా, తర్వాత ఇంకా మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చూడాలి. జీకేలో స్టాటిక్ జీకే అడగొచ్చు, స్టాటిక్ జీకేలో ఉంది, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఉంది కూడా అడగొచ్చు. కాబట్టి ఎలా అడిగినా సరే నువ్వు రాయగలగాలి, అంటే అలా చదవాలి. పాలిటీ ఉందనుకోండి, పాలిటీలో ఆర్టికల్స్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ గురించి చదవాలి, స్టేట్ గురించి చదవాలి. ఇవి మినిమం చదవాల్సిన టాపిక్స్. అలా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మొత్తం నువ్వు చదవలేవు. కాబట్టి అందులో ఏమేమి ఇంపార్టెంటో, ఏమేమి చదువుతున్నాం అనేది ఒకసారి చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత పాసిబుల్ అయితే అంత చూడండి. ఈవెన్ నాకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 4 పేపర్స్ అయినా చూడండి. 4 పేపర్స్ చూసి 4 పేపర్స్లో దాని గురించి కొన్ని క్వశ్చన్ చదవండి. ఎలా ఇస్తున్నాడు, మ్యాక్సిమం హైకోర్టు అంటున్నాం కాబట్టి 1 లైన్ క్వశ్చన్సే ఇస్తాడు, ఇంతే ఉంటుంది క్వశ్చన్. ఆప్షన్స్ 1 లైన్లోనే ఇలా ఉంటాయి, ఏబిసిడి అని ఇంతే ఉంటాయి. మ్యాక్సిమం ఇలాగే ఇస్తాడు. ఒక ఇంగ్లీష్ మాత్రము కొన్ని ప్యాసేజ్ వచ్చినప్పుడు, రీఅరేంజ్మెంట్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప మ్యాక్సిమం ఈ లెవెల్లోనే ఇస్తాడు హైకోర్టులో. కాబట్టి
నువ్వు ఈ లెవెల్లో ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. చూసిన తర్వాత ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినావు కదా, నీకు ప్యాటర్న్ తెలుస్తుంది కదా. ప్యాటర్న్ తెలిసినాక నువ్వు ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఏ విధంగా అడుగుతున్నో నీకు అర్థమవుతుంటుంది కదా, ఆ విధంగా నువ్వు చదువుతూ ఉండాలి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నో నీకు అర్థమవుతుంటుంది కదా, ఆ పాయింట్స్ చూడగానే ఇది ఇలా అడిగాడు అని అనుకోవాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, నా 4 ఆప్షన్స్ గురించి కూడా నువ్వు ఏం చేయాలి, తెలుసుకోవాలి. అంటే ఒక్క ఆప్షన్ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా మిగిలిన 3 ఆప్షన్స్ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నీకు ఏమవుతుందంటే నువ్వు చదివిన 4 క్వశ్చన్స్ అయినా అంటే 4 పీవైక్యూ పేపర్స్ అంటే మోడల్ పేపర్స్ పీవైక్యూస్ 4 చదివిన వాటి ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి చదివినందుకు నీకు ఇంకా ఎక్కువ చదవాల్సిన పని ఉండదన్నమాట. అంటే నువ్వు ఒక 50% కవర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది టాపిక్ చదువుతాం కదా, పాలిటీ చదువుతావు, హిస్టరీ చదువుతావు, కల్చర్ చదువుతావు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అందులో మెయిన్గా ఏం అడుగుతాడో మీకు తెలుసు. శాతవాహనులు అడుగుతాడు, కాకతీయులు అడుగుతాడు, కుతుబ్ షాహీలు అవుతాడు, అంటే అసఫ్ జాహీలు అడుగుతాడు. ఇవన్నీ అడుగుతాడు కదా, ఇవి మెయిన్గా అడగాల్సిన థింగ్స్. కానీ ఆల్వేస్ ఇవే ఇస్తాడని మనం చెప్పలేము. కాకపోతే మెయిన్ టాపిక్స్ ఇవే కాబట్టి ఇవి ఫస్ట్ చదివినాక మిగిలిన టైం ఉంటే మిగిలిన చదవండి. నేను ఎందుకు మిగిలిన టైం అంటున్నా అంటే 2 months 60 daysలో మొత్తం చదవడం కూడా అంత పాసిబుల్ కాదు. కాబట్టి మిగిలిన టైం అని నేను అంటున్నాను. తర్వాత ఇవి మన రోజు టైం టేబుల్లో ఎలా ఉండాలంటే జీకే ఉండాలి, కరెంట్ అఫైర్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, మాక్ టెస్ట్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ సబ్జెక్ట్ చదివినాక లాస్ట్ 10 days మాక్ టెస్టులు రాస్తారు. అలా కూడా ఓకే. లేదా ఒక రోజులో మొత్తం చదివి ఎండింగ్ టైంలో అంటే నైట్ పడుకునే ముందు ఒక మాక్ టెస్ట్ రాసి పడుకుంటారు. ఇలా కూడా చేయొచ్చు. అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని అలా చేయండి. కానీ మాక్ టెస్టులు కూడా రాయడం అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ప్యాటర్న్ తెలవాలి, ఏ విధంగా అడుగుతుండో తెలవాలి, ఎందుకు అడుగుతున్నాడో తెలవాలి, ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయో తెలవాలి. అది కూడా ఇంపార్టెంట్ మనకి. తర్వాత షార్ట్ నోట్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ రాయలేము. మీ దగ్గర ఉన్న షార్ట్ నోట్స్ ఉంటే అవి పక్కా రివైజ్ చేయండి. ఒకవేళ షార్ట్ నోట్స్ రాయాలనుకుంటే ఎలా రాయండి అంటే ఈరోజు మొత్తం చదివిన టాపిక్ ఉంటుంది కదా, అది నైట్ మనం నిద్ర అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ రాయాలి. అప్పుడు మైండ్కి యాక్టివిటీ ఉంటుంది కాబట్టి నిద్ర అనేది తక్కువ వస్తుంది. అంటే కొంతమంది నైట్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది మార్నింగ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర వస్తుంది. నేనైతే మార్నింగ్ అయితేనే చదవగలను, నైట్ అయితే ఎక్కువ చదవలేను. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం నైట్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇంగ్లీష్ 2-3 hours చూసుకోండి, కరెంట్ అఫైర్స్ 1 hour చూసుకోండి. తర్వాత ఉన్న జీకే క్వశ్చన్స్ మిగిలిన టైం చూసుకోండి. తర్వాత మాక్ టెస్ట్లు ఇప్పుడు రాస్తారా, లాస్ట్ 10 days రాస్తారా, మీ ఇష్టం. ఇలా అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. కరెంట్ అఫైర్స్ పేపర్లో వచ్చే టాపిక్, దానికి ఊరికనే కరెంట్ అఫైర్స్ లాగా చదవకూడదు. ఇప్పుడు నాటో వచ్చిందనుకో, నాటో గురించి మొత్తం నువ్వు ఇక్కడ చదివేసేయాలి. నాటో రాగానే పేపర్కి రాగానే నువ్వు నాటో గురించి మొత్తం చదవాల్సిందే. అలా చదివితేనే నీకు జీకే అవుతుంది, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అవుతుంది. అలా మన జీకేకి కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంటే ఒక పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్నే కాకుండా దానికి సంబంధించినవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు సింధు నది వచ్చిందనుకోండి, లేదా గంగా నది వచ్చిందనుకోండి, ఆ రివర్స్ గురించి నువ్వు మొత్తం చదవాలి. అలా
అంటే ఇప్పుడు మనకి పేపర్లో వస్తుంది కదా, గంగా నది వరదలు వచ్చాయి ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎమ్మటే ఆ నది గురించి మొత్తం తెలుసుకోవాల్సింది. దాని ఉపనదులు ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎడమ ఉపనదులు ఏంటి, కుడి ఉపనదులు, అలా బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే జీకే కూడా ఇక్కడనే అయిపోయినట్టు మనకు ఉంటుందన్నమాట. అలా ఒక కంటెంట్ బేస్డ్తో చదవాలి. ఏదో మక్కి బట్టి వర్డ్ టు వర్డ్ నేర్చుకున్నామంటే కుదరదు. ఇప్పుడు క్వశ్చన్స్ 1 to క్వశ్చన్ ఇస్తే మనం నేర్చుకుంది కాక ఇంకొకటి అడగవచ్చు, మనం చెప్పలేం కదా. ఇప్పుడు నాటో గురించే ఉంది, నువ్వు హెడ్ క్వార్టర్ చదివితే దీని ఫుల్ ఫామ్ అడగవచ్చు. కాబట్టి నువ్వు ముందే ఏం చేయాలి, ఈ వర్డ్ రాగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడే చదువుకోవాలి. అలా చదువుకుంటేనే దీనికి సంబంధించిన మ్యాటర్ ఏది వచ్చినా సరే నువ్వు ఆప్షన్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు నువ్వు ఫీల్ అవ్వకుండా అవుతుంది, అంతేనా కదా. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, అరే నేను ఇది చదివినా కానీ ఇది చదవలేదే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి 1 మార్క్తో పోయినప్పుడు ఎంత బాధేస్తుంది, 1 మార్క్తో పోయినప్పుడు అరే ఇంత కష్టపడ్డాని అని అనిపిస్తుంది. అలా ముందే అవ్వకుండా ఉండాలంటే పకడ్బందీగా టైం టేబుల్ వేసుకోండి. ఈరోజు మళ్ళీ నైట్ పడుకునే ముందు పక్కా నువ్వు ఈరోజు ఫస్ట్ ఏమేమి ఇప్పుడు ఫస్ట్ ఈరోజు నైట్ ఉందనుకోండి, అంటే ఫస్ట్ మార్నింగ్ నుంచోనే చదువుతావు, అంతే అయిపోయింది. మార్క్ టెస్ట్ రాసావు లేదా తిరిగావు ఏదో చేసావు, అంతే అయిపోయింది. అసలు నువ్వు చదవలేదు, అదంతా వదిలేయండి. నైట్ ఏం చేయాలంటే ఈరోజు నువ్వేం చేసావు ఒకసారి పడుకునే ముందు నువ్వు ఆలోచించుకోవాలి. పడుకునే ముందు నేను ఏం చేశాను ఈరోజు, నేను చేసిన దానికి ఏమైనా యూజ్ ఉందా అని నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడు నీ రియాలిటీ అనేది బయటపడుతుంది. అప్పుడు నీకు భయంతో ఏం చేస్తావు, రేపటికి ఏమేం చదవాలి, ఎంత కంప్లీట్ చేయాలి, ఎలా చదవాలి, ఇంతే చదవాలి అని నువ్వు టైం టేబుల్ రాసుకోవాలి. అంటే రేపటికి నేను ఈ టాపిక్ అయిపోగొట్టుకోవాలి, ఈ టాపిక్ వరకు చదువుకోవాలి అని నువ్వు రాసుకున్న తర్వాత రాసుకుంటావు కదా, మళ్ళీ తెల్లారుతుంది కదా, ఎంతో కొంత చదువుతావు కదా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి, ఇంత చదివినా ఇంత ఉంది, ఇది ఎలా చదవాలి, ఎలా కంప్లీట్ చేయాలి చూసుకోవాలి. తర్వాత నేను ఈరోజు ఏమేమి మిస్టేక్స్ ఈరోజు ఏం మిస్టేక్ చేసినా రేపు చేయకూడదు అని నువ్వు మళ్ళీ రాసుకోవాలి. అలా రాసుకుంటే నీ తప్పులేందో నీకు తెలుస్తుంది. నువ్వు నెక్స్ట్ డే ఎలా కమిట్మెంట్తో చదవాలో నీకు అర్థమవుతుంటుంది. ఏదో చదువుతున్నాం ఉంటున్నాం అంటే మనకున్న టైంని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు కాదు. మనకున్న 24 గంటల్లో 10 అవర్స్ వేస్ట్ అయిపోతాయి. అంటే నిద్రకి అలా అని కష్టపడి నిద్రపోకుండా నైట్ మొత్తం చదవకండి. హెల్త్కి మన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. కనీసం 7 నుంచి 8 అవర్స్ నిద్ర కూడా ఉండేలాగా చూసుకోండి. మన మైండ్ ఎంత అంటే మన మైండ్కి రిలాక్స్ కూడా అవసరం కదా. ఒకవేళ 7 గంటలు పడుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ కొంతమందికి న్యాప్ చేసే అలవాటు ఉంటుంది, ఆఫ్టర్నూన్ కూడా నిద్ర వస్తుంది. అప్పుడు ఒక 30 మినిట్స్ ఊరికే అలా పడుకోండి. అలాగని బెడ్ మీదకి పోయి మాత్రం అస్సలు పడుకోకండి. ఇక్కడ స్టడీ హాల్ ఉంటే స్టడీ హాల్, చైర్ మీద ఉంటే చైర్, అలా ఊరికే ఇలా వాలి పడుకోండి తప్ప బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాం అనుకోండి 3-4 గంటలైనా లేవం, మళ్ళీ నైట్ నిద్ర పట్టదు, మళ్ళీ తెల్లారంగా లేవలేం. అలా కాకుండా ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువ పడుకోకూడదు, అలా చూసుకోవాలి. అలా పడుకోకూడదు అంటే నువ్వు చైర్లో అయినా ఉండాలి లేదా స్టడీ హాల్లో టేబుల్ దగ్గర అయినా పడుకోవాలి తప్ప హాస్టల్కి పోయి పడుకుంటాను అంటే కుదరదు, అస్సలు చేయకూడదు. అలా అంటే టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నా. నాకు ఇంకా చాలా టైం ఉందంటే అప్పుడు నువ్వు టైం పాస్ చేసినా చెల్తుంది. ఇప్పుడు టైం లేదు కదా మనకి, ఉన్న టైంని నువ్వు ఎంత యూజ్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ డిస్టిక్కి ఒక్కొక్క పోస్టులే ఉన్నాయి, ఇవి మనకి ఇంపార్టెంట్ కదా. మన తెలంగాణ జాబ్స్ మనం వదులుకోకూడదు కదా, అంటే స్ట్రాంగ్గా చదవాలి. డైవర్ట్ అసలు అవ్వకండి. మనం చదివేటప్పుడు ఫోన్, ఇంకా మీకు టిప్స్ ఏంటంటే ఇప్పుడు బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టిఫిన్ తినడానికి అంటే కొంత బ్లూటూత్ అసలు వాడకూడదులే, కానీ మనకు అలవాటు కదా చాలా వరకు అలవాటు. కాబట్టి ఏం చేయాలి, చెవిలో పెట్టుకున్నప్పుడు నీకు నచ్చిన సార్దో మేడందో
బ్లూటూత్లో వీడియో డౌన్లోడ్ చేసుకొని తినేటప్పుడు అటు ఇటు వాకింగ్కి వెళ్తావు కదా, ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు లేదా నీకు చదవాలి అనిపించినప్పుడు ఈ వీడియో వింటూ ఉండాలి. ఊరికే కూర్చున్నప్పుడే చదువుతున్నాం అని కాకుండా మనం ఏ పని చేసినా సరే నువ్వు నీ నీ స్టడీకి నీ బాడీని ట్యూన్ చేసుకోవాలి. ఎమ్మటే అది కన్వర్ట్ అవ్వదు, కానీ కొన్ని డేస్కి అలవాటు అవుతుంది. ఒక 10 days ట్రై చేయండి. ఎటైనా వెళ్తున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, లేదా కొంతమంది స్నానం చేసేటప్పుడు కూడా వినొచ్చు, అలా కూడా వినొచ్చు, అందులో తప్పు లేదు. నీకు కనీసం ఒక్క బిట్ అయినా తెలుస్తుంది కదండి, అవునా కదా? ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఎక్కడో నీకు ఆడ గోడ ఉంటుంది, ఆ గోడ దగ్గర ఫోన్ పెట్టుకొని ఆ స్పీకర్ పెట్టుకొని వినొచ్చు. అలా సాంగ్స్ పెట్టుకొని లౌడ్ సౌండ్ చేస్తాం, దాని బదులు క్లాస్ వింటే ఒక బిట్ అని వస్తుంది కదా మనకి, అదనమాట. తర్వాత బట్టే కొన్ని ఉంటాయి కదా, అవి వాల్కి కానీ లేదా షార్ట్ నోట్ స్లిప్స్లో కానీ రాసుకోవాలి. అవి పడుకునే ముందు రోజు ఒకసారి చూసుకోవాలి. నీకు చదవబుద్ధి కానప్పుడల్లా అవి ఒకసారి చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉండండి. 60 daysని ఎంత వాడుకుంటే అంత మనకు జాబ్ కొట్టే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, ఇవాళ కాకపోతే రేపు చూసుకుందాంలే అలా అనుకోకండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్ని గంటలు చదివితే రేపు అన్ని గంటలు చదవండి, పక్కా చదవండి, ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు క్లాసెస్ హైకోర్టు అంటే జీకే చెప్పమంటే నేను చెప్పగలను, రోజు ఒక టాపిక్ చెప్పమంటే చెప్తాను నేను. అంటే అవార్డ్స్ ఒకరోజు, స్పోర్ట్స్ ఒకరోజు, నేషనల్ పార్క్స్ ఒకరోజు, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకరోజు, అలా రోజు ఒక్కొక్క టాపిక్ చెప్పమన్నా నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.